ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి. ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మార్చి నెల 24వ తేదీ నుండి మార్చి నెల 30వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మీనరాశిలో రవి బుధ రాహుగ్రహాలు, మేషరాశిలో గురుగ్రహం, అలాగే సింహరాశిలో చంద్రగ్రహం, కన్యారాశిలో కేతుగ్రహం, కుంభరాశిలో కుజ శుక్ర శని గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారము వలన ఈ వారం రాసులకు వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ వారం కొంత మధ్యస్థమైన ఫలితాలు కనబడుతున్నాయి. అయితే ఈ రాశి వారికి రాశి నుండి 4వ స్థానంలో కుజ శుక్ర శని గ్రహాలు, 5వ స్థానంలో రవి బుధ రాహుగ్రహాలు, 6వ స్థానంలో గురుగ్రహం, అలాగే 10వ స్థానంలో చంద్రగ్రహం, 11వ స్థానంలో కేతుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ వృశ్చిక రాశి వారికి కొంత సాధారణమైన ఫలితాల్లాగానే కనబడుతున్నాయి. అయినప్పటికీ కూడా కొంత వృత్తి ఉద్యోగ వ్యవహారాది విషయాల్లో కొంత పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఆర్థికపరమైనటువంటి లాభం కనిపించినప్పటికీ కూడా అది అంత పూర్తిగా అనుకూలంగా ఉండకపోవచ్చు. అంటే అనుకోకుండా దాన్ని ఖర్చు చేయడం జరుగుతుంటుంది. అనుకున్న సమయంలో అనుకున్నంత ధనం మన చేతికి రాకపోవచ్చు. అయితే సకాలంలో రాకపోవడం వలన కొంత ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాల్లో ఆశాజనకంగానే ఉంటుంది. దాంట్లో కొంత అసంతృప్తి కనబడే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరితో సాధారణమైన పరిస్థితులే ఉన్నాయి. అయితే అనుకోకుండా పెద్దలతో మాట్లాడవలసిన పరిస్థితి ఉంటుంది. పెద్దలు గురువులు గౌరవించదగిన వారితోటి సంభాషించే అవకాశం ఉన్నది. అలాగే గృహ వాహన యోగాదులు సాధారణంగా ఉంటాయి. పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. అలాగే క్రయ విక్రయాదులకి ఇది అనుకూలమైన సమయం అయితే కాదు. అలాగే మిత్ర బృందంతో కలవగలుగుతారు, మాట్లాడగలుగుతారు. అలాగే శుభకార్యాల్లో అటెండ్ అవ్వడం, బంధుమిత్రులతోటి అనుకూలంగా మంచి శుభకాలక్షేపం చేయడం జరుగుతుంది. అలాగే విద్యార్థులకు విద్యల్లో మంచి గుర్తింపు రాణింపు ఉంటుంది. అలాగే సంతాన యోగాదులు సాధారణంగా ఉన్నాయి. అనుకూల పరిస్థితే అనుకోవాలి. అలాగే విద్యల్లో కొంత చురుకుదనం చూపించవలసిన పరిస్థితి అయితే ఉంటుంది. కొత్త విద్యలు నేర్చుకోవాలని, కొత్త కోర్సులు నేర్చుకునే వాళ్ళకి ఇది అనుకూలమైన సమయం అయితే కాదు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా చేసే పనులు అంత అనుకూల పడకపోవచ్చు. సాధారణంగా ఎప్పటికప్పుడు ఆలోచనలు చేసుకుంటేనే బాగుంటుంది. రుణ సంబంధించిన ఒత్తిడి కొంత తగ్గే అవకాశం ఉంది. అలాగే ఆలోచన తీరు కొంత మార్పు చెందే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో కొంచెం స్వల్పమైన ఆటంకాలు వస్తుంటాయి. బంధుమిత్రుల నుంచి మంచి శుభవార్తలు వినే అవకాశం ఉన్నది. మనం పెట్టిన పెట్టుబడులు అంత అనుకూల స్థితికి అయితే ఉండవు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి అంత సరైన సమయం కాదని గుర్తుంచుకోవాలి.
భాగ్యస్థితి సాధారణంగా ఉంటుంది. ఉద్యోగ స్థితిలో మాత్రం బాగానే ఉంటుంది, కానీ పని ఒత్తిడి కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి కొంత ఉపయోగాలు అయితే పెరుగుతాయి. అయితే వాటిని సద్వినియోగం చేసుకోవడంలోనే కొద్దిగా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే కొత్త విషయాలు, కొత్త ఆలోచనలు కలిగించేవారు తారసపడతారు. అట్లాగే మన మంచి కుటుంబ సంబంధించిన విషయాల్లో కూడా కొత్త కొత్త నిర్ణయాలు, మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే మనం ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి పనులు కొన్ని ఈ వారంలో అయ్యే అవకాశం ఉన్నది. ప్రయాణాలు అంత లాభించవు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాల విషయాల్లో. దైవ సంబంధించిన కార్యక్రమాలలో పాల్గొంటారు, దైవ దర్శనాలు చేసుకోవడం జరుగుతుంది. అలాగా దైవ సంబంధంగా కొంత అనుకూల స్థితిగతులు పెరుగుతాయి. ఆర్థికమైన ఖర్చులు సాధారణంగానే ఉంటాయి. అయితే మనం ఇవ్వవలసిన చోట కానీ, మనకు రావాల్సిన చోట కానీ సరిగా అనుకూలమైన స్థితి లేదు. అది గట్టిగా ప్రయత్నం చేసి మరి అటువంటి పరిస్థితిని పెంచుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే మనం ఇవ్వవలసిన విషయంలో సకాలంలో ఇవ్వడం, అలాగే మనకు రావాల్సిన వాటిని కూడా సకాలంలో తీసుకోవడానికి గట్టి ప్రయత్నమే చేయవలసిన పరిస్థితి ఉంటుంది. కొంచెం అలసట కలిగే పరిస్థితి ఉంటుంది. అలాగే నిర్లక్ష్యం కూడా ఈ వారం తోడవుతుంది. ఆ నిర్లక్ష్య ధోరణి అనేది ఈ వారంలో ఈ వృశ్చిక రాశి వారికి ఎక్కువ అవుతుందని తెలుస్తోంది. దాన్ని కొంత తగ్గించుకోకపోతే ఇబ్బందులు పడవలసిన పరిస్థితి అయితే ఉంటుంది. పెద్దగా ఇబ్బందికరమైనటువంటి ఆర్థిక పరిస్థితి ఏమి ఉండదు. ఆరోగ్య పరిస్థితులు కూడా పెద్ద పెద్ద మార్పులు అయితే ఉండవు, సాధారణమైన మార్పులు ఉంటుంటాయి. అయితే ఏదైనా సరే కొంత అసంతృప్తి అయితే ఈ వారం వెంటాడుతుంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఇంకా మంచి శుభలక్షణాల గురించి ఆలోచన చేసుకుంటూ కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. ఇంకా మంచి శుభలక్షణాలు కలగడం కోసం ఈ వృశ్చిక రాశి వారు ఈ వారం ఈశ్వర ప్రార్థన, నమస్కారాలు, లింగాష్టకం మొదలైనటువంటి పారాయణలు చేసుకుంటే అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.